కనీసము మీరు వచ్చి మాట్లాడితే కూడా మేము ఒప్పుకోలే, మీరు సరైన ఫెసిలిటీస్ కల్పిస్తలేరు, ఇబ్బందులు ఉన్నాయి హాస్పిటల్స్లో అని చెప్పి. సిగ్గు లేకుండా అన్ని విమర్శలు ఎదురైతే 2022 జిఓఎస్ నెంబర్ 41 2014లో చెప్తే 2014కి వెళ్ళి 2021 వరకు సోయి లేకుండా మర్చిపోయి 2022లో జిఓఎంఎస్ నెంబర్ 41 అని చెప్పి 2022లో మీరు రిలీజ్ చేశారు. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల పైన మీ చిత్తశుద్ధి ఏ రకంగా ఉండే చాలా స్పష్టంగా దీన్ని చూస్తే అర్థమవుతుంది. 2022 చివరికి నిర్మాణ పనులను కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించారు. ఎప్పుడు 2014లో ప్రామిస్ చేస్తే 2022లో కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయింది. దాని తర్వాత దాన్ని నిజంగా మీకు సోయి ఉంటే 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఒక్క హాస్పిటల్ అన్నా మీరు నిర్మించిర్రా, ఒక హాస్పిటల్ అన్నా మీరు పూర్తి చేసిండ్రా? ఈరోజు ప్రతి దాన్ని కూడా మేము ప్రారంభించినాము. ఉద్యోగాల గురించి మాట్లాడితే మేము నోటిఫికేషన్లు ఇచ్చినాము, బిల్డింగ్ల ప్రాజెక్టుల గురించి మాట్లాడితే మేము స్టార్ట్ చేసినాము, హాస్పిటల్ల గురించి కట్టిస్తుంటే మేము ప్రారంభించినాం. అరే నాయన, ఏదన్నా కూడా మీరు పూర్తి చేసిందేంది? మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకి మీరు అందుబాటులోకి తీసుకొచ్చిందేంది? మీరు సోయి లేకుండా కమిషన్ల కోసము కకృతి పడి ప్రతి ప్రాజెక్టులను కూడా బ్యాంకులలో అడ్డగోలుగా చెల్లించాల్సిన రూపాయల కంటే కూడా అడ్డగోలుగా పైసలు దానికి కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకొని అడ్డగోలుగా దానికి టెండర్లను పిలిచి ప్రొసీజర్ ఫాలో కాకుండా ప్రొసీజర్ ల్యాబ్స్ తోటి మీరు పనిచేస్తే ఇవన్నిటినీ కూడా ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2023 టిమ్స్ నిర్మాణ పనులను ఏదైతే మేము అధికారంలోకి రాగానే 2023లో మీరు మాకు అందించినప్పుడు ఓన్లీ 13% 13 to 14% ఈ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయింది. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు, సంబంధించిన శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు, ఆర్ఎండ్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అందరూ కూడా రివ్యూ చేసి యుద్ధ ప్రాతిపదికన ఈ హాస్పిటల్స్ని కంప్లీట్ చేయాలి, ప్రజలకి వీటిని అందుబాటులోకి తీసుకొని రావాలి, దీని మెరుగైన సదుపాయాల్ని అందించాలి, ప్రజలు ఏదైతే ఆరోగ్య సేవల గత 10 సంవత్సరాలు ఏ రకంగా అయితే ఇబ్బందులు పడ్డారో అవన్నిటిని కూడా తొలగించాలి, నిమ్స్ స్థాయిలో ఇవన్నిట్లో కూడా ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయాలని చెప్పని యుద్ధ ప్రాతిపదికన ఎక్విప్మెంట్ని ఏదైతే దానికి రివ్యూ చేస్తూ సంబంధించిన ఎక్విప్మెంట్స్ని పెడుతూ దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తూ దానికి కావాల్సిన డాక్టర్స్ని నియమిస్తూ ఏ రకమైన సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఉండాలని చెప్పి అన్ని విధాలుగా ఒక హాస్పిటల్ నడపాలి అంటే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏ రకంగా అయితే నడుస్తుందో ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్ని కూడా ఆ రకంగా తీర్చిదిద్దాలని ఒక దృఢ సంకల్పంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంటే సిగ్గు లేకుండా పోయి దాని ముందు ఫోటోలు దిగి మేము ప్రారంభించినాము, ఇప్పుడు ఈ హాస్పిటల్ ఇంత మంచిగా అవుతుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తే జీర్ణించుకోలేక తట్టుకోలేక విషం జిమ్మే ప్రయత్నాలు ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీ డెవలప్ చేసుకొని ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తుండో కల్వకుంట్ల తారక రామారావు అర్థమైతలేదు. నిజంగా నీకు సిగ్గుంటే మాట్లాడిన సందర్భాలలో 10 ఏళ్లలో మేము ఈ హాస్పిటల్ కట్టినాము, మేము ఈ హాస్పిటల్ ప్రారంభించినాము. లాస్ట్ 10 yearsలో ఒక్క హాస్పిటల్ పేరు చెప్పు కేటీఆర్ నువ్వు ప్రారంభించింది. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క హాస్పిటల్ పేరు చెప్పు నువ్వు కంప్లీట్ చేసింది. మండల స్థాయిలో హాస్పిటల్ 30 పడకల హాస్పిటల్ కడతామని చెప్పారు, ప్రతి నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ కడతామని చెప్పారు, ప్రతి జిల్లాలో కూడా 24 నిమ్స్ స్థాయి హాస్పిటల్ కడతామని చెప్పారు. ఇవన్నీ కూడా 2014 మీ మేనిఫెస్టోలో మీరు పెట్టినాయి. ఈరోజు మా మేనిఫెస్టో బుక్ చూపించి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కదా. 2014 మీ మేనిఫెస్టోలో 24 నిమ్స్ స్థాయి హాస్పిటల్స్ కడతామని చెప్పారు, మరి మీరు కట్టినరా? ప్రతి మండలంలో 30 పడకల హాస్పిటల్ కడతామని చెప్పారు, మరి ఎన్ని మండలాల్లో మీరు 30 పడకల హాస్పిటల్ కట్టిర్రు? ప్రతి నియోజకవర్గంలో 100 పడకల హాస్పిటల్ మీరు కడతామని చెప్పారు, మరి ఎన్ని 100 పడకల హాస్పిటల్ మీరు ప్రారంభించారు? ఇవన్నీ చెయ్యకుండా ఈరోజు బాధ్యతతోటి మేము పనిచేస్తుంటే సిగ్గు లేకుండా ఒక బలాన్ని నీ యొక్క బలగంతో అక్కడికి వెళ్ళి మేమే దీన్ని కట్టినాము, మేమే దీనికి పునాది వేసినాము, మా వల్లనే ఈ హాస్పిటల్స్ అందుబాటులోకి వస్తున్నాయని చెప్పి ఏదైతే పొగడ్తలు చేసుకోనికి ప్రయత్నాలు చూస్తున్నారో ప్రజలు ఈరోజు చీ అని చెప్పి నీ ముఖంపై ఉంచేసే పరిస్థితి ఉంది. ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకొని బాధ్యతతోటి ఇలా ఇంకా మేము అధికారంలో ఉన్నాము, మా అయ్య ముఖ్యమంత్రి, నేను మంత్రిని, నేను ఇదే రకంగా రాష్ట్రం అంతా తిరుగుతా, ఏదో మంత్రి పర్యటించినట్టు పర్యటించి అధికారులపైన నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే పరిస్థితి ఉండదు కేటీఆర్. తెలంగాణ ప్రజలు గుడ్డలోడ తీసి కొడతారు. ఇదే రకంగా ప్రవర్తిస్తే రోడ్లపైన తిరిగితే రాళ్లతో కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది.
మీ అయ్య ఎట్లన్నా ఫార్మ్ హౌస్కి పరిమితై ఫార్మ్ హౌస్లో పండుకొని ఉన్నాడు. ఆయనకి ఎట్లా తెలంగాణ పట్ల సోయి లేదు. కనీసం నీకన్నా సోయి తెచ్చుకొని నిజంగా ఏదైనా ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఏమన్నా ఉంటే, మాకు తెలుసు తెలియక ఏమైనా పొరపాట్లు ఉంటే అటువంటి పనులు ప్రభుత్వం దృష్టికి ప్రకారంగా ఏ ప్రాజెక్ట్ అన్న ప్రారంభించినప్పుడు అందులో మంచి ఏదైనా ఉంటే తప్పనిసరిగా దాన్ని యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అట్లా కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ పోతే బాసర ట్రిపుల్ ఐటీ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో నిర్మించిన అన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో జరిగినవే. ఈరోజు కట్టినవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీయే. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే. మీ అయ్య ముఖ్యమంత్రి అయిందంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాబట్టి మీ అయ్య ముఖ్యమంత్రి అయిండు. ఈరోజు నువ్వు ఏదైతే నువ్వు అమెరికాకి వెళ్ళి ఇక్కడ వచ్చి రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణ రాష్ట్రానికి మంత్రి అయినవంటే అది కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష. కాంగ్రెస్ పార్టీ లేకపోతే మీ కుటుంబ పరిస్థితి ఏంది, మీ అయ్య పరిస్థితి ఏంది? అసలు నిజంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? ఇవన్నిటిని కూడా సోయి లేకుండా మాట్లాడితే ప్రజలు చీయని ముఖం పైన ఉంచేసే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికన్నా నీ నార్సిస్టిక్ పర్సనాలిటీ ఏదైతే నీకు రోగం ఉందో ఆ రోగానికి సంబంధించి నా దగ్గరికి రా, అవసరమైతే నేను మంచి డాక్టర్ దగ్గర తీసుకుపోయి నీకు వైద్యాన్ని అందించి ఈ రోగాన్ని నయం చేసే ప్రయత్నం చేస్తాము. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు ఇప్పటికైనా మానుకోవాలని చెప్పి కల్వకుంట్ల తారక రామారావుకి సూచిస్తున్నా. జూన్ నెల వరకు, నెలాఖరు వరకు టిమ్స్ పూర్తి స్థాయిలో వైద్య సేవల్ని కూడా ఆల్రెడీ అక్కడ ట్రయల్ రన్నింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ట్రయల్ రన్ జూన్ ఆఖరు లోపల ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా హాస్పిటల్ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం ప్రజాప్రభుత్వం చేస్తుంది. కంప్లీట్ అవుతున్న కొద్దీ ఏదైతే హాస్పిటల్స్ 4 ఒకటేసారి కంప్లీట్ చేసి ఒకటి కంప్లీట్ అయినాక కూడా దాన్ని ఆలస్యం చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి ఏ హాస్పిటల్ కంప్లీట్ అవుతుందో యాజ్ పర్ సిస్టమ్ ప్రకారంగా కంప్లీట్ అవుతున్న కొద్దీ ఇమ్మీడియట్గా హాస్పిటల్ని అందుబాటులోకి తీసుకొని వచ్చి ప్రజలకి వైద్య సేవల్ని అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుంది. ఇంకొక విషయం, ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఈరోజు గాంధీ హాస్పిటల్లో ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చింది ప్రజాప్రభుత్వం. మొన్న దామోదర్ రాజనరసింహ గారు, నేను స్వయంగా ఏదైతే మంత్రి గారితో వెళ్ళి అక్కడ దీన్ని ప్రారంభించడం జరిగింది. ఫస్ట్ టైం ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే పేద మధ్యతరగతి కుటుంబాలకి అందుబాటులోకి తీసుకొని వచ్చిన ఘనత ప్రజాప్రభుత్వానికి. ఈరోజు విద్య వైద్యానికి పెద్దపీట వేస్తూ యుద్ధ ప్రాతిపదికన విద్యాశాఖ మంత్రి స్వయంగా ముఖ్యమంత్రి గారు తన దగ్గర పెట్టుకొని విద్యాపరంగా, వైద్యశాఖ మంత్రి అనుభవంతులు మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్న దామోదర్ రాజనరసింహ గారు వారి దగ్గర పెట్టుకొని ప్రజలకి అతి ముఖ్యమైన 2 విషయాలు విద్యా వైద్యాన్ని సామాన్యమైన ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. కేవలం ఈ 4 హాస్పిటల్ కాదు, ప్రతి నియోజకవర్గంలో డయాలసిస్ సెంటర్స్ కానీ, ఈరోజు క్రిటికల్ టైం అంబులెన్స్లు పెంచడం కానీ, క్రిటికల్ టైం ఏదైతే యాక్సిడెంట్ అయిపోయినాక హాస్పిటల్ రీచ్ కానీకి క్రిటికల్ టైం ముందు 13 నుంచి 14 నిమిషాలు ఉంటే ఇప్పుడు దాన్ని 9 నుంచి 10 నిమిషాల లోపల హాస్పిటల్ రీచ్ అయ్యే ప్రయత్నం కానీ, అనేకమైన ఫెసిలిటీస్ 2.5 ఏళ్ల పరిపాలనలో ప్రజాప్రభుత్వం అందుబాటులోకి తీసుకొని వచ్చింది. మా పరిపాలన పూర్తయ్యే లోపల ఈ 4 ఆసుపత్రులతో పాటు ప్రతి నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో కూడా వైద్య సేవల్ని మెరుగుపరిచే విధంగా, ప్రజలకి వైద్య సేవల్ని మెరుగైన వైద్య సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది, ఆ దిశగా కృషి చేస్తుంది.